వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో జాగ్రఫీ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 5 రకాల సబ్జెక్టులో జాగ్రఫీ అనేది 30 మార్క్స్ అత్యంత కీలకమైనది. అది గ్రూప్ 2కి కావచ్చు, గ్రూప్ 1కి కావచ్చు. ఇటీవల సంస్కరణలతో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా 50 మార్కులకు సంబంధించినటువంటి అంశాలు, జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఎస్ఏ టైప్ ఇవ్వడం జరిగింది. అది ఈవెన్ ఏ ఎగ్జామ్కైనా జాగ్రఫీ అనేది అత్యంత కీలకమైన సబ్జెక్టు. సరే, జాగ్రఫీకి సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలనేది ఈ తర్వాత వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే ఉనికి మరియు విస్తరణ. ఈ చాప్టర్ గురించి ఒకసారి జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఉనికి విస్తరణ. అసలు ఉనికి విస్తరణ అంటే ఏంటంటే ప్రపంచ పటంలో అనగా గ్లోబ్లో మన భారతదేశం ఏ వైపున ఉంది, మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది, మన భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించింది అని తెలియజేయడమే ఉనికి మరియు విస్తరణ అని తెలియజేస్తాం. మరి ఈ ఉనికి విస్తరణ భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి, భారతదేశం మన వరల్డ్లో ఆసియాలో ఏ వైపు ఉంది, అసలు భూమధ్య రేఖ పైన ఉందా కింద ఉందా, అక్షాంశాలు రేఖాంశాలు వీటన్నింటి గురించి తెలియజేయడం కంటే ముందుగానే మనం ఏం చేద్దామంటే మన భారతదేశానికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పేర్ల గురించి తెలుసుకున్నాం. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే జాగ్రఫీ అంటే జస్ట్ భారతదేశం ఎక్కడుంది ఎల్లదు అవి నేర్చుకొని పైన వెళ్తున్నారు. కానీ వాడు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే మొత్తం అసలు సమగ్రమైన సమాచారం అభ్యర్థుల దగ్గర ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్స్ మర్చిపోతున్నారు. బేసిక్స్ మర్చిపోయి సబ్జెక్టులకు వెళ్ళిపోవడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి బేసిక్స్ నుంచి నేర్చుకున్నాం. ముందుగా మన భారతదేశానికి ఉన్న పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిందే, భారత రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్ ఏం చెప్తుందనగా ఇండియా అనగా భారత్ అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు గురించి మాట్లాడదాం. అందులో మొదటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియా అనగా భారత్ అంటుంది. అనగా మన దేశానికి మొట్టమొదటి ఉన్న పేరు ఏంటంటే భారతదేశం. సరే, ఒక్కొక్క పేరు ఏ విధంగా వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. ముందుగా మన ఇండియాకు మొదటి పేరు ఏంటంటే భారతదేశం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొదటి ఆర్టికల్ కూడా ఏం చెప్తుందంటే ఇండియా అనగా భారత్. చాలా మంది ఆల్రెడీ ఎగ్జామ్లో కూడా అడిగాడు, ఈ క్రింది వారిలో భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ఉన్నటువంటి అధికారిక నామం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఇండియా, రెండో ఆప్షన్ భారత్, మూడో ఆప్షన్ 1 మరియు 3, నాలుగో ఆప్షన్ మెనూగా. జాగ్రత్తగా రండి. నిజానికి పోతే దీని ఆన్సర్ ఏంటంటే భారత్. మొదటి ఆర్టికల్లో ఇండియా అనగా భారత్ అని ఉంది. అనగా ఇండియా కాదు, అధికారిక నామం భారత్. సరే, అది పాలిటీలో మాట్లాడదాం. మరి ఇక్కడ మన దేశానికి భారతదేశం అని మొదటి పేరుగా ఎలా వచ్చింది? సార్, భారతదేశం అని ఎందుకు పేరు వచ్చిందంటే మహాభారతం ప్రకారం మన దేశాన్ని అశ్వమేధ యాగం చేసినటువంటి భరతుడు అనేటువంటి రాజు పరిపాలించడం వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా, మన భారతదేశానికి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే మన భారతదేశాన్ని భరతుడు అనేటువంటి ఒక రాజు, ఈ భరతుడు అనేటువంటి రాజు మన దేశాన్ని పరిపాలించడం వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. అసలు ఈ భరతుడు ఎవరు? అశ్వమేధ యాగం చేసినటువంటి రాజు. అశ్వమేధ యాగం అంటే మనందరికీ తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా మనకు అశ్వమేధ యాగం గురించి చెప్తాడు ఆయన. అశ్వమేధ యాగం అంటే ఏమిలా, ఒక రాజు యజ్ఞం చేస్తూ ఉంటాడు, ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రానికి యాగాశ్వం అంటాం దాన్ని. ఆ గుర్రానికి మెడలో ఒక బోర్డు తగిలిస్తారు. ఈ గుర్రము ఎంత దూరం వెళ్తుందో ఆ ప్రాంతం అంతా ఈ రాజు కన్సర్న్లో ఈ రాజు రాజ్యం కిందికి పరిగణిస్తారు. ఒకవేళ ఎవడైనా ఈ గుర్రాన్ని ఎవడైనా ఆపినారనుకోండి, ఆ గుర్రం తిరిగి రాలేదనుకోండి, ఈ రాజు పోయి ఆ గుర్రాన్ని ఆపినటువంటి రాజును ఓడించి ఆ గుర్రాన్ని తెచ్చుకుంటాడు. కాబట్టి అట్లా కూడా ఆ ఓడిపోయిన రాజ్యానికి సంబంధించినటువంటి రాజుకు సంబంధించిన రాజ్య భూభాగం అంతా ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి గుర్రాన్ని వదిలిన రాజుకు సంబంధించింది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా మన దేశాన్ని పరిపాలించినటువంటి భరతుడు అనేటువంటి ఒక రాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆ రాజు మన భారతదేశాన్ని పరిపాలించడం వల్ల ఆ రాజు
రాజు పేరు మీదుగా ఈ దేశానికి ఏం పేరు వచ్చిందంటే భారతదేశం అనే పేరు వచ్చిందని మాట్లాడుకుంటున్నాం. మరి ఈ దేశాన్ని పరిపాలించిన భరతుడు ఎవరు? మహాభారతంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఇద్దరికి అవసరం లేదు, జస్ట్ భరతుడు గుర్తుపెట్టుకోండి. మన దేశానికి శకుంతల ప్లస్ దుష్యంత మహారాజు, దుష్యంతుడు, వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానమే భరతుడు. ఈ విధంగా మహాభారతంలో ఉన్నటువంటి శకుంతలాదేవి దుష్యంత మహారాజుకు ఇద్దరికి జన్మించే పుత్రుడే ఈ భరతుడు. ఈ భరతుడు మన దేశాన్ని పరిపాలించడం వల్ల ఈ దేశానికి ఏం పేరు వచ్చిందంటే భారతదేశం గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి పేరు. ప్రతి పదము ఇంపార్టెంట్, ప్రతి పదము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ పేరు ఏంటంటే మన దేశానికి ఇంకో పేరు ఏంటంటే ఇండియా. ఆంగ్ల భాషలో ఇండియా అని చాలా మంది అనుకుంటారు, నిజానికి ఇది ఆంగ్ల భాష కాదు. చాలా మంది ఏమంటారంటే భారతదేశం అనేది తెలుగు పదము, ఇండియా అనేది ఆంగ్ల భాషా పదం అనుకుంటారు. ఇండియా, ఒకసారి ఇండియా ఎందుకు పేరు వచ్చిందో చూద్దాం. సార్, మన భారతదేశంలో మనందరికీ తెలిసిందే సింధు నది అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది. సింధు నది హిమాలయ పర్వతాల్లో కైలాస పర్వతాలు అనే పేరు వినే ఉంటారు. అక్కడ మానస సరోవరం దగ్గర బొకార్తు అది మళ్ళీ నదీ వ్యవస్థ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఇదో ఈ ప్రాంతం, ఇదంతా హిమాలయ పర్వతాలు, ఇక్కడంతా కైలాస శిఖరం ఉంటుంది. ఇదో ఇక్కడ ఈ సింధు నది ఈ విధంగా పుట్టి జమ్మూ కాశ్మీర్ గుండా ఇదిగో ఈ విధంగా వచ్చి పాకిస్తాన్ దగ్గర ఏమైతుందంటే, పాకిస్తాన్ భూభాగంలో ఏమైతుందంటే అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. సరే, ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలంతా ఉంటారు చూడండి. ఈ ప్రాంత ప్రజలు అనగా ప్రస్తుత పాకిస్తాన్ లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఎందుకంటే సింధు నది పాకిస్తాన్ గుండా ప్రయాణించి కరాచీ దగ్గర, సార్ మన కరాచీ దగ్గర ఏమైతుందంటే ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. అది మళ్ళీ నదీ వ్యవస్థ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ గ్రీకులు ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే, మన భారతదేశానికి గ్రీసు దేశానికి అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఈ గ్రీసు దేశానికి ఇండియాకు మధ్య వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఇండియా అంటే ప్రస్తుతం ఉన్న ఇండియా కాదు, ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాకి సంబంధించిందే కదా. ఈ విధంగా ఈ సింధు నది చుట్టూ నివసించేటువంటి ప్రజలను, సరే ఫస్ట్ సింధు నదిని ఏమన్నారంటే వీళ్ళు ఈ గ్రీకులు ఈ సింధుని ఏం మాట్లాడారంటే ఇండస్ నది అని పేర్కొన్నారు. సరే, ఎందుకు సార్ వీళ్ళు ఇండస్ అని పేర్కొన్నారంటే ఇక్కడ చూడండి సింధులో ఆ ఎస్ మొదటిగా ఉన్నటువంటి ఎస్ ఎక్కడికి వెళ్ళిందంటే లాస్ట్కి వెళ్ళింది. ఎందుకంటే ఎక్కువగా గ్రీకులు ఎప్పుడూ కూడా ఈ మొదటిగా ఉన్నటువంటి పదాన్ని లాస్ట్ ఏదన్నా కానీ ఎస్ చేర్చడం వాళ్ళకి అలవాటు. అందుకే ఈ సింధు నదిని ఏమన్నారంటే ఇండస్ అన్నారు. వాళ్ళు ఇండస్ అన్నారు. ఇప్పటికి కూడా ఇండస్ నది అంటే సింధు నదినే. మళ్ళీ చెప్తాను, నదీ వ్యవస్థ వచ్చినప్పుడు మారుపేర్లు ఉన్నాయి, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, ఈ సింధు నదిని ఈ గ్రీకులు ఏమన్నారంటే ఇండస్ నది అన్నారు. ఎప్పుడైతే ఈ ఇండస్ నది పరివాహక ప్రాంతం చుట్టూ నివసిస్తున్నటువంటి ప్రజలను ఏమన్నారంటే వీళ్ళే ఇండోయిలు అన్నారు. ఇండోయిలు అంటే ఎవరో కాదు, ఎవరైతే ఇండస్ నది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నారో వాళ్ళని ఇండోయిలు అన్నారు. ఎవరు? గ్రీకులు సింధు నదిని ఇండస్ నది అన్నారు. సార్, ఎవరన్నారు కూడా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. గ్రీకు దేశానికి చెందినటువంటి ప్రజలు ఏమన్నారంటే భారతదేశంలో ప్రయాణించేటువంటి సింధు నదిని ఇండస్ నది గాను, ఆ ఇండస్ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను ఇండోయిలుగా పిలవడం జరిగింది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో, అంతకు ముందే 16వ శతాబ్దం నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి యూరోపియన్స్ ఏమన్నారంటే ఇండియన్స్ గా పేర్కొనడం జరిగింది. ఇండియన్స్ అనగా భారత ప్రజలు అని, ఇండియన్స్. ఆ విధంగా ఇండస్ నది చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ఇండోయిల్ అని గ్రీకులు మాట్లాడారు. ఆ విధంగా గ్రీకు దేశము ఐరోపా ఖండంలో ఉంది కదా. ఈ విధంగా మన ఇండియాకు వచ్చినటువంటి పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళే కదా మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది వాళ్ళు. కానీ కొన్ని పుస్తకాల్లో యూరోపియన్స్ అనే పదంతో చెప్పేశాడు. చాలా పుస్తకాల్లో బ్రిటిష్ వాళ్ళే ఈ ఇండోయి ప్రజలను, ఈ విధంగా ఇండస్ నది చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ఇండియన్స్ గా పేర్కొనడం జరిగింది. సార్, ఇక్కడ 3 బిట్లు కాంట్రవర్సీ ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. కాంట్రవర్సీ ఏం కాదు, కన్ఫ్యూజ్ పడద్దండి. సార్, గ్రీకులు ఏమన్నారు? సింధు నదిని ఇండస్ నది అన్నారు. మళ్ళీ చెప్తున్నా,
గ్రీకులు ఏమన్నారంటే సింధు నదిని ఇండస్ నది అన్నారు. ఆ ఇండస్ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఏమన్నారు? ఇండోయిలు అన్నారు. ఆ తరువాతి కాలంలో యూరోపియన్స్ ఒకరి తర్వాత ఒకరు మన ఇండియాకి వచ్చారు. ఆ వచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, యూరోపియన్స్ ఏమో గుర్తుపెట్టుకోదండి. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇండోయి ప్రజలను ఆ గ్రీకులు పిలిచినటువంటి ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో, ఇండస్ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇండోయి ప్రజలను ఏమన్నారంటే వాళ్ళు ఇండియన్స్ అని పేర్కొన్నారు. అట్లా ఇండియన్స్ అని పేరు వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి భారతదేశం అని పేరు వచ్చింది. గ్రీకులు ఇండస్ నది చుట్టూ నివసించినారు కాబట్టి వాళ్ళు ఇండోయిల్ అని, తర్వాత వచ్చినటువంటి యూరోపియన్స్ అనగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇండోయిలే ఇండియన్స్ గా పిలవడం జరిగింది. ఈ విధంగా మన దేశానికి ఇండియా అని పేరు వచ్చింది, భారతదేశం అని పేరు వచ్చింది. ఈ రెండు బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. అదే విధంగానే మన భారతదేశానికి విష్ణు పురాణం, ఈ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలా. విష్ణు పురాణం సార్, పురాణాలు చాలా ఉన్నాయి, 108 పురాణాలు ఉన్నాయి. అందులో ఒక పురాణం పేరంటే విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం ప్రకారం పురాణాల్లో ఒక పురాణం పేరు విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం ప్రకారం మన ఇండియాకి ఏం పేరంటే భారతి. బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా ఖచ్చితంగా. విష్ణు పురాణం ప్రకారం మన భారతదేశానికి ఏం పేరంటే భారతి. సార్ విష్ణు భారతి గుర్తుపెట్టుకోండి, విష్ణు భారతి. విష్ణు పురాణం ప్రకారం మన భారతదేశానికి భారతి అని పేరు. సార్ భారతదేశాన్ని భరతుడు పరిపాలించాడు కాబట్టి దాన్ని భారతదేశం అన్నారు. అదే విధంగానే గ్రీకులు వాణిజ్య సంబంధాల్లో భాగంగా సింధు నది చుట్టూ నివసించున్న ప్రజలను ఏమన్నారంటే సింధు నదినేమో ఇండస్ అన్నారు, వారినేమో ఇండోయిల్ అన్నారు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి యూరోపియన్స్, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే ఇండియన్స్ అన్నారు. అదే విధంగానే విష్ణు పురాణంలో దీనికి ఏం పేరు వచ్చిందంటే భారతి అని పేరు వచ్చింది. 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, మూడవ పేరు హిందుస్థాన్. సార్ ప్రతి పదము నేర్చుకోండి. హిందుస్థాన్, హిందుస్థాన్, హిందుస్థాన్ జాగ్రత్తగా అండి. ఇక్కడ మనందరికీ తెలిసిందే, ఇదేంటంటే పాకిస్తాన్. సార్ పాకిస్తాన్ కుక్క మూతి ఆకారంలో ఉంటుంది. ఈ పాకిస్తాన్ తర్వాత ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం ఆఫ్ఘనిస్తాన్ అంటాం. ఇక్కడ దాకా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. ఈ వైపున ఏముంటుందంటే ఇరాన్ ఉంటుంది. సారీ ఇక్కడికే ఇరాన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం జాగ్రత్తగా, ఎందుకంటే కన్ఫ్యూజ్ పడేది వద్దు. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాకిస్తాన్, ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ వరకు అంటే పాకిస్తాన్ బార్డర్ వరకు ఇరాన్ ఉంటుంది. ఈ ఇరాన్ దేశ ప్రజలు ఏమంటారంటే మన ఇండియాను, ఇరాన్ దేశ ప్రజలు ఏమంటారంటే హిందుస్థాన్ అన్నారు. ఇరాన్ అనగా హిందుస్థాన్. మన బ్రెయిన్ లో వేరేదో సార్, ఇరాన్ అంటే హిందుస్థాన్. ఎందుకు సార్ వీళ్ళు హిందుస్థాన్ అన్నారంటే వీళ్ళు కూడా ఇరాన్ దేశం, ఒకప్పుడు పర్షియా దేశం అనేవాళ్ళు. సార్ చాలా మంది కన్ఫ్యూజ్, ఇరాన్ అంటే పర్షియా దేశము, ఇరాక్ అంటే మెసపటోనియా దేశం. మరి సింధు నాగరికత వచ్చినప్పుడు మళ్ళా మాట్లాడదాం. ఇక్కడ భారతదేశానికి పేర్లు వచ్చేటప్పుడు ఇరాన్ దేశం మర్చిపోండి. ఇరాన్ అంటే పర్షియా, ఒకప్పుడు పర్షియా దేశమే, ప్రజెంట్ ఇరాన్ అంటాం. ఈ ఇరాన్ దేశ ప్రజలు ఏమన్నారంటే హిందుస్థాన్ అన్నారు. మన భారతదేశాన్ని హిందుస్థాన్. ఎందుకు సార్ దీన్ని హిందుస్థాన్ అన్నారంటే ఇది చూడండి, సేమ్ అదే విధంగానే మన భారతదేశంలో కైలాస పర్వతాల్లో పుట్టినటువంటి, ముఖ్యంగా టిబెట్ లో మానస సరోవరం అనేటువంటి సరస్సు దగ్గర పుట్టినటువంటి సింధు నది ఏమైతుందంటే ఇండియా మీదుగా పాకిస్తాన్ లోకి పోతుంది కదా. ఈ ఇండియా మీదుగా పాకిస్తాన్ లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త అండి, ఈ నదిని ఏమనేవాళ్ళంటే వాళ్ళు సింధు నది, అందరికీ తెలిసిందే సింధు నది. ఈ సింధు నదిని ఏమనేవాళ్ళంటే వాళ్ళు ఎసను పలకలేక, సీను పలకలేక హిందూ నదిగా పేర్కొన్నారు. ఇంత ఏం లేదు. సేమ్ చూడండి, మన దేశానికి పేరంతా సింధు నది మీద ఆధారపడింది. సరే ఏమిరా హిందుస్థాన్, హిందూ దేశము ఎందుకు పేరు వచ్చిందంటే స్థాన్ అంటే ఏమిటో ప్రాంతము, భూభాగము. హిందుస్థాన్ అంటే హిందువులు నివసించే ప్రాంతం అని కొన్ని పుస్తకాల్లో ఉంది. సరే మాక్సిమం పుస్తకాలు ఏంటంటే హిందుస్థాన్ అంటే హిందువులు నివసించే భూభాగం కాదు. జాగ్రత్తగా రండి, సింధు నదిని వాళ్ళు పర్షియన్లు అనగా ఇరాన్ దేశానికి చెందిన ప్రజలు సింధును పలకలేక వాళ్ళు హిందూ అన్నారు. ఆ హిందూ పలికి ఆ సింధు నది పేరు మీదుగా హిందూగా మారిపోయింది. ఆ హిందూ అనేటువంటి ప్రాంతము హిందుస్థాన్. హిందుస్థాన్ అంటే ఏమిలే భూభాగము. తరువాత కాలంలో ఏమైందంటే ఎక్కువగా మన భారతదేశంలో ఉన్న ప్రజలు హిందువులు కాబట్టి చాలా మంది పుస్తకాలు మేధావులందరూ ఏం చేశారంటే దీనికి హిందుస్థాన్గా నామకరణం చేయడం జరిగింది. అనగా భరతుడు పరిపాలించిన దేశం భారతదేశము,
దాంతో పాటుగా ఇండోయిలు అనగా గ్రీకులు ఈ సింధు నదిని ఇండస్, దాని చుట్టూ ఉన్న ఇండోయిలు, ఆ తర్వాత కాలంలో పర్షియన్లు అనగా ఇరాన్ దేశ ప్రజలు ఏం చేశారంటే ఈ సింధు నదిని పలకలేక హిందూ నదిగా పేర్కొన్నారు. ఆ సింధు నది కాస్త అంటే హిందూగా మారిపోయింది, అదే హిందుస్థాన్గా వచ్చేసింది. ఈ విధంగా 3 పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. చాలా పేర్లు ఉన్నాయి, అందులో 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. హిందుస్థాన్, మీకు ఇవన్నీ డీటెయిల్స్ అడగండి సార్. ఏమడుగుతారంటే చూడండి, భారతి అని ఈ క్రింది ఏ పురాణంలో ఉంది? విష్ణు పురాణంలో ఉంది. హిందుస్థాన్ అని ఈ క్రింది ఏ దేశ ప్రజలు మన ఇండియాని పేర్కొన్నారు? ఇరాన్ లేదా పర్షియన్ ప్రజలు, గుర్తుపెట్టుకోవాలా. ఇండస్ నది సింధు నదిని ఇండస్ నది అని ఏ దేశ ప్రజలు పేర్కొన్నారు? గ్రీకు దేశస్తులు ఈ సింధు నదిని కాస్త ఇండస్ అన్నారు. దాని చుట్టూ నివసించే ప్రజలు ఇండోయిల్ అన్నారు. ఇంకొకటి అక్కడే ఒకటి మర్చిపోయాము, ఒకసారి చూడండి. మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో, సార్ మనందరికీ తెలిసిందే, మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో మొగస్తనీస్ అనేటువంటి ఒక వ్యక్తి రాయబారిగా వస్తాడు. మొగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ను ఓడించిన తరువాత సెల్యూకస్ నికేటర్ కూతురును మన మౌర్య చంద్రగుప్తుడు పెళ్లి చేసుకుంటాడు. అందులో భాగంగా ఈ సెల్యూకస్ నికేటర్ నుంచి మొగస్తనీస్ అనేటువంటి ఒక వ్యక్తి గ్రీకు దేశానికి చెందినటువంటి రాయబారి ఈ మౌర్య చంద్రగుప్తు ఆస్థానానికి వస్తాడు. ఈయన గ్రీకు భాషలో ఒక గ్రంథాన్ని రచిస్తాడు. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే ఇండికా. ఈ గ్రంథంలో కూడా ఇండియా అని ఉంది అని చాలా మంది అభిప్రాయము. నిజానికి పోతే ఇండియా అనేది యూరోపియన్స్ తర్వాత అనగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిన తర్వాత బాగా పేరులోకి చర్చలోకి వచ్చింది. ఇది కూడా గుర్తుపెట్టుకుంది. గ్రీకు దేశస్తులు సింధు నదిని ఇండస్ గాను, దాని చుట్టూ ఉన్న ప్రజలను ఇండోయిల్ గాను, వాళ్ళను ఇది తర్వాత వచ్చిన యూరోపియన్లు ఇండియన్స్ గా పేర్కొనడం జరిగింది. అయితే ఇండికా అనే గ్రంథంలో ఇండియా అనే ఉందని చాలా మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మొగస్తనీస్ గురించి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది కొన్ని ఇవి మన భారతదేశానికి ఉన్నటువంటి కొన్ని పేర్లు. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్యావర్తనము. సార్ ఇక్కడ కొన్ని పదాలు చెప్తా, నేను గుర్తుపెట్టుకోండి. ఆర్యావర్తనం అంటే అర్థం ఏంటంటే ఆర్యులు విస్తరించి ఉన్న ప్రాంతం. ఇంకేమొద్దు, ఆర్యులు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఆర్యావర్తనం అంటారు. మన భారతదేశంలో సార్ క్రీస్తు పూర్వంలో 3500 సంవత్సరం నుంచి సింధు నాగరికత ప్రజలు స్పష్టంగా కనబడతారు. అయితే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న సింధు ప్రజలను తరిమేసి ఇదే సింధు చుట్టూ ఉన్నటువంటి ప్రజలను తరిమేసి ఆర్యులు అనగా ఉత్తర భారతదేశ ప్రజలు ఏం చేశారంటే ఈ సింధు ప్రజలను తరిమేసి ఈ ప్రాంతాన్నంతా కూడా ఆర్యులు ఆక్రమించారు. ఆర్యులు మన భారతదేశాన్ని పరిపాలించారు. అందుకే మన భారతదేశానికి ఇంకో పేరు ఏంటంటే ఆర్యావర్తనము. సార్ ఇక్కడ ఇంకోటి బాగా బ్రెయిన్లో ఫీల్ చేయండి. నిజానికి పోతే ఆర్యావర్తనం అంటే ఏంటంటే ఇక్కడ ఒకసారి వింధ్య పర్వతాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ భారతదేశ నైసర్గిక స్వరూపంలో వింధ్య పర్వతాల గురించి స్పష్టంగా తెలియజేస్తా. సార్ ఒక్కసారి చూడండి, వింధ్య పర్వతాలు అనుకోండి. ఈ మధ్యలో ఈ విధంగా ఇక్కడ దాకా విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా ఆర్యావర్తనం అంటారు. సార్ ఆర్యావర్తనం అంటే ఏమీ లేదు, హిమాలయ పర్వతాలకు, మళ్ళీ చెప్తున్నా, హిమాలయ పర్వతాలకు, భారతదేశానికి ఉత్తరం వైపు ఉన్న హిమాలయ పర్వతాలకు మధ్యలో ఉన్నటువంటి వింధ్య పర్వతాలకు, భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి వింధ్య పర్వతాలకు, మధ్యప్రదేశ్లో అత్యధికంగా విస్తరించినటువంటి వింధ్య పర్వతాలకు ఈ మధ్యలో ఉన్న భూభాగాన్ని ఎంత ఏమంటారంటే ఆర్యావర్తనం అంటారు. అదే విధంగానే ఈ మొత్తం దేశాన్ని కూడా ఆర్యావర్తనం పేర్కొంటారు. కానీ మీరు బ్రెయిన్లో ఫీడ్ చేసిందంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఆర్యావర్తనం అంటే ఏంటంటే హిమాలయ పర్వతాలకు వింధ్య పర్వతాలకు మధ్య విస్తరించి ఉన్న భూభాగాన్ని ఆర్యావర్తనం అంటారు. ఆర్యులు విస్తరించి ఉన్న ప్రాంతము. మరి ఆర్యులు ఏం చేశారంటే ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను తరిమేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? వీళ్ళు వింధ్య పర్వతాలను దాటుకుంటూ వచ్చి దక్షిణ భారతదేశానికి వచ్చారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల ప్రజలు ద్రవిడ ప్రజలు. వీళ్ళెవరో కాదు సింధు ప్రజలు. సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళు. వీళ్ళు నల్లని వారు. వీళ్ళను ఈ ఆర్యులు ఎక్కడో మధ్య ఆసియా నుంచి ఆర్యులు సంచార జాతిగా వచ్చి ఈ సింధు నాగరికత ప్రజలను తరివేయడం వల్ల వీళ్ళు వింధ్య పర్వతాలు దాటుకుని దక్షిణం వైపుకి వచ్చారు. అనగా భారతదేశంలో నిజమైన ప్రజలు ఎవరని దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలే అని చెప్పి మన ఉద్యమాల్లో ఇండియన్ హిస్టరీలో వస్తాయి, అక్కడ మాట్లాడుకున్నాం. మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్యావర్తనం అంటే ఏంది? మన ఇండియాకు ఆర్యావర్తనం అని కూడా ఒక పేరుంది. సార్ ఆర్యావర్తనం అంటే ఏందో కాదు, హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాలకు మధ్య ఉన్న విస్తరించి ఉన్న భూభాగాన్ని ఏమంటామంటే ఆర్యావర్తనం అంటాం. ఇక్కడే వచ్చింది చెప్తున్నా.
ఇక్కడే బాగా గుర్తుపెట్టుకున్నాం దీన్ని. ఇక్కడ దాకా ఆర్యావర్తనం అన్నాం కదా. మరి దక్షిణాపథం అంటే ఏంటి సార్? దక్షిణాపథం అంటే ఏందో కదా, ఇక్కడ చూడండి ఒకసారి. దక్షిణాపథం అంటే ఏందో కదా, వింధ్య పర్వతాల నుంచి కృష్ణానది వరకు విస్తరించి ఉన్న మధ్య భూభాగాన్ని ఏమంటామంటే దక్షిణాపథం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదాలన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలా తప్పనిసరి మనం, ఎందుకంటే ఇక్కడే క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఒకసారి చూడండి, హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాలకు మధ్యలో ఉన్న భూభాగాన్ని ఏమన్నాం? ఆర్యావర్తనం. హిమాలయ పర్వతాల నుంచి ఇది కృష్ణానది, ఈ కృష్ణానది వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఏమంటే దక్షిణాపథము. పథము అంటే రోడ్డు, మార్గము. దక్షిణం వైపు కదిలేటువంటి రోడ్డుని, దక్షిణం వైపు ప్రయాణించే మార్గముని. ఈ విధంగా వింధ్య పర్వతాల నుంచి కృష్ణానదిని దాటుకుంటూ వచ్చేదంతా కూడా దక్షిణాపథమే, అనగా దక్షిణం వైపుకు వెళ్ళేదే. ఇది దక్షిణాపథం. మిమ్మల్ని రేపు ఎగ్జామ్ హాల్ ఏమంటాడంటే దక్షిణాపథం అనగా ఈ క్రింది ఏ రెండు ప్రాంతాలు అంటాడు. ఏమంటాడు? వింధ్య పర్వతాల నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న ప్రాంతమా, వింధ్య పర్వతాల నుంచి కృష్ణానదిలో మధ్యలో ఉన్న ప్రాంతమా, సాత్పురా పర్వతాల నుంచి కృష్ణానది మధ్యలో ఉన్న ప్రాంతమా, సాత్పురా పర్వతాల నుంచి కావేరీ నది మధ్యలో ఉన్న ప్రాంతమా? ఎన్నో ట్రిక్కీ బిట్స్ సార్ ఇవి. ఇప్పుడు మనమే సింపుల్ గా ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వినేసి మర్చిపోతారు మీరు. వద్దు, నీట్ గా ప్రాక్టీస్ చేయండి సార్. ఇక్కడ రాసుకోండి, వింధ్య పర్వతాల నుంచి ఆ మధ్యలో ఉన్నది హిమాలయ పర్వతాల మధ్యలో ఆర్యావర్తనము, వింధ్య పర్వతాల నుంచి ఈ కింది వైపుకు ఉన్నది అనగా కృష్ణానది వరకు ఉన్నది దక్షిణాపథం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మాట్లాడుతున్నా. ఒకసారి చూడండి, ఇక్కడే మాట్లాడుతున్నా. ఇది పాకిస్తాన్ కదా, ఇది పాకిస్తాన్ కదా. ఇక్కడ చూడండి సార్, ఇక్కడే మాట్లాడుతున్నా. ఈ పాకిస్తాన్ భూభాగంలో ఇది ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి. ఒక్కసారి చూడండి సార్, ఈ ఆఫ్ఘనిస్తాన్ కదా, ఈ ప్రాంతము అనగా దక్షిణ ఆఫ్ఘనిస్తాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క దక్షిణ భాగము. సార్ ఈ ఉత్తర పాకిస్తాన్, పాకిస్తాన్ ఈ భాగం, ఈ ఉత్తర భాగమే కదా, ఇదంతా పాకిస్తానే, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్. ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే ప్రతిచ్చా. సార్ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా, ఉదిచ్చా. సార్ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ పడతారు. ఉదిచ్చ అంటే ఇచ్చ అంటే రోడ్డు, మార్గము. ఉదిచ్చ అంటే ఉత్తరం వైపు ఉన్న మార్గముని. ఇక్కడ చూడండి, ఉత్తరంలో ఉన్నటువంటి పాకిస్తాను, దక్షిణంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఈ రెండు ప్రాంతాలను కలిపి ఏమంటామంటే ఉదిచ్చ అంటాము. ఇక్కడే చెప్తున్నా జాగ్రత్తగా నీట్ గా ప్రతి పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2011లో ఒక ప్రశ్న అడిగాడు, అందుకే చెప్తున్నా ఉదిచ్చ. మరి ఇక్కడ చూడండి ప్రతిచ్చ, ఇంకోటి ఉంది ప్రతిచ్చ అంటే సార్ ఇది దక్షిణంలో ఉన్నటువంటిది. ఈ రాష్ట్రం ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే రాజస్థాన్. ఇక్కడ చూడండి సార్, ఈ దక్షిణ పాకిస్తాను రాజస్థాన్ మీదుగా ఉన్న రోడ్డును, రాజస్థాన్ ను కలిపి అనగా ఈ దక్షిణం వైపు ఉన్న పాకిస్తాను, అదే విధంగా రాజస్థాన్, దీన్ని ఏమంటామంటే ప్రతిచ్చ. ప్రతి పదము చెప్తున్నా నీట్గా పెన్ను పేపర్ తెచ్చుకొని జాగ్రత్తగా చదువుతాడు. ఒక మ్యాప్ మన దగ్గర పెట్టుకోండి, రాయల ప్రపంచ అట్లాస్ మీ దగ్గర పెట్టుకొని చదవండి. సార్ చూడండి ఉదిచ్చ అంటే ఏంటి? ఉత్తర పాకిస్తాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ చూడండి దక్షిణ పాకిస్తాన్, రాజస్థాన్, ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే ప్రతిచ్చ, దీన్ని ఏమంటామంటే ఉదిచ్చ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ భాగాన్ని ఏమంటాం ఆర్యావర్తనము. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం దక్షిణాపథము. సార్ ఆర్యావర్తనం అంటే ఏంది, దక్షిణాపథం అంటే ఏమి, 1-2 సార్లు బాగా ట్రేస్ అవుట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ పడతారు. ఇదేమో ఆర్యావర్తనము, ఇదేమో దక్షిణాపథము, ఇదేమో ప్రతిచ్చ, ఇదేమో ఉదిచ్చ. ఇంకొకటి ఉంది ప్రాచ్య దేశము. సార్ ఒకసారి చూడండి, ప్రాచ్య దేశం అంటే ఏమిలా 1-2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేస్తే కానీ రాదు. ఇదంతా అంటే కలకత్తా, బీహారు, జార్ఖండ్, ఒడిస్సా వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే ప్రాచ్య. ఇక్కడ చూడండి సార్, ప్రాచ్య. ఎంత కన్ఫ్యూజ్ పడతారు. ప్రాచ్యకు, ప్రతిచ్చకు, ఉదిచ్చకు కన్ఫ్యూజ్ పడతారు. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ పైన ఉదిచ్చ, ఉత్తరం వైపు అని గుర్తుపెట్టుకోండి. ఉదిచ్చ, ప్రతిచ్చ, 3 అక్షరాలు సార్. ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ఉదిచ్చ, ప్రతిచ్చ. ఇక్కడ చూడండి పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమయ్యి బీహారు, జార్ఖండ్, ఒడిస్సా, ఇక్కడ అస్సాం ప్రాంతాన్ని కూడా, అస్సాం ప్రాంతంలో ఉంది కూడా. ఒకప్పుడు మీరు బెంగాల్ అంటే ఇప్పుడు ఉన్నది పశ్చిమ బెంగాల్ అనుకోండి, ఒకప్పుడు అఖండ భారత్ అనేవాళ్ళు. బంగ్లాదేశ్ కూడా మనే కదా, అది కూడా బెంగాల్ అనేవాళ్ళు కదా, దాన్ని తూర్పు బెంగాల్ అనేవాళ్ళు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏమనేవాళ్ళు అంటే ప్రాచ్య అనేవాళ్ళు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రాచ్య అనేవాళ్ళు. ఈ విధంగా అస్సాం నుంచి ఒరిస్సా వరకు విస్తరించి ఉన్న ప్రాంతం అస్సాము, బెంగాలు. ఇక నేను బెంగాల్ అంటే బంగ్లాదేశ్ కూడా మందే అనగా ఒకప్పుడు భూభాగమే. అనగా అస్సాము, బెంగాలు, బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, ఈ ప్రాంతాలన్నింటినీ ఏమనేవాళ్ళు అంటే ప్రాచ్య.
పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఉదిచ్చ అంటే ఏంది, ప్రతిచ్చ అంటే ఏంది, ప్రాచ్య అంటే ఏంది, ఆర్యావర్తం అంటే ఏంది, దక్షిణాపథం అంటే ఏంది గుర్తుపెట్టుకోవాలా. 2011లో అడిగినటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి సార్, ఇదేంటంటే ఈ దేశం పేరు ఏం పేరంటే మయన్మార్. వెరీ 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 ఇంపార్టెంట్. 2011 గ్రూప్ 1లో అడిగిన దేశం ఏంటంటే మయన్మార్. దేశానికి ఉన్న పేర్లు గుర్తించండి సార్. మయన్మార్ని ఏం పేరు పిలిచేవారంటే బ్రహ్మదేశం అనేవాళ్ళు. బ్రహ్మదేశము. మయన్మార్ దేశానికి ఇంకో పేరు ఏం పేరంటే బర్మా అనే ఒకటే. కానీ మన 2011 గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న ఏంటంటే బ్రహ్మదేశం అని ఈ క్రింది ఏ దేశాన్ని అంటారు? ఒకప్పుడు ఇది కూడా మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది. ఒకప్పుడు ఏ విధంగా అయితే మన దేశాన్ని పరిపాలించారో అది కూడా మయన్మార్ కూడా అఖండ భారత్ కిందకే వచ్చింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో మయన్మార్ను సపరేట్ చేయడం వల్ల జరిగింది ఇండియా నుంచి. ఇంత పెద్ద భారతదేశం కాబట్టి అఖండ భారతదేశము ఒక ఖండానికి ఉండవలసిన లక్షణాలు మన భారతదేశంలో ఉన్నాయని మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదిచ్చ అంటే ఏంది, ప్రతిచ్చ అంటే ఏంది, ఆర్యావర్తం అంటే ఏంది, దక్షిణాపథం అంటే ఏంది, ప్రాచ్య అంటే ఏంది, మయన్మార్ బ్రహ్మదేశం అంటే ఏమి గుర్తుపెట్టుకోండి. ఇవి మన భారతదేశానికి ఉన్న పేర్లు. చూడండి, భారతదేశం అంటారు, ఇండోయిల్ అంటారు అంటే ఇండియన్స్ అంటారు, హిందుస్థాన్ హిందూ దేశము. ఎందుకంటే పర్షియన్లు పిలిచారు, వాళ్ళు సింధు పలకలేక హిందుస్థాన్ అంటే భూభాగము, హిందువులు నివసించే ప్రాంతం అని చాలా చరిత్రకారులు. కానీ అలాగే రాలేదు దాని పేరు. సింధును పలకలేక వాళ్ళు హిందూగా అన్నారు. దాని తర్వాత ఆర్యావర్తనము. సార్ ఇంకా ఏమైనా మన ఇండియాకి పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా ఏం పేర్లు ఉన్నాయి చూద్దాం. ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాం సార్. చాలా ఇంపార్టెంట్. బౌద్ధ మత గ్రంథాల్లో 5వ పేరు ఏం పేరంటే మన భారతదేశానికి ఏం పేరంటే జంబూ ద్వీపము. ఒక్కసారి కానిస్టేబుల్ అడిగాడు, భారతదేశానికి జంబూ ద్వీపం అని ఈ క్రింది ఏ గ్రంథాల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది? బౌద్ధ మత గ్రంథాలు. సార్, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలలో భారతదేశానికి ఏం పేరు వచ్చిందంటే జంబూ ద్వీపము. సార్, ఎందుకు సార్ దీని భారతదేశానికి జంబూ ద్వీపం అని బౌద్ధ మత గ్రంథాలు ప్రస్తావించాయంటే అసలు జంబూ అంటే నేరేడు చెట్లు. నేరేడు మనందరికీ తెలిసింది, నేరేడు కాయలు. ఆ విధంగా మన భారతదేశంలో నేరేడు చెట్లు ఎక్కువగా ఉన్నాయంట. నేరేడు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మన దేశానికి నేరేడు చెట్లు దేశము అంటే దాన్ని ఏమంటామంటే జంబూ ద్వీపము దేశం అంటారు. ఇక్కడ కొంతమందికి రావాలా, సార్ ఎందుకు సార్ జంబూ ద్వీపం అని పేరు వచ్చింది? మన భారతదేశం అన్ని పుస్తకాల్లో ద్వీపకల్పం అని పేరున్నారు కదా. ద్వీపం అంటే ఎట్లా? అన్ని వైపులకు నీళ్లు ఉండాలా. మరి భారతదేశం ద్వీపకల్పం కదా, తూర్పున పడమర దక్షిణం నీళ్లు ఉన్నాయి కానీ ఉత్తరం వైపు నీళ్ళు లేవు కదా. అంటే యాక్చువల్గా పోతే మన భారతదేశము మన ఖండచలన సిద్ధాంతం ఉంటుంది, అది మళ్ళీ మాట్లాడదాం సార్. విడిపోయేటప్పుడు మన భారతదేశం ముందుగా ద్వీపంగా ఉంది. అందుకోసమే మన భారతదేశాన్ని ఖండచలన సిద్ధాంతం ప్రకారం మొదట్లో భారతదేశం చుట్టూ నీళ్ళే ఉన్నాయి. ఆ తర్వాత భారతదేశ భూభాగం కింద ఉన్నటువంటి ఫలకల ఒకదానితో ఒకటి నిరంతరం చలనాలు జరగడం వల్ల భారతదేశం కాస్త ఆ ముందుకెళ్ళింది. ఆ హిమాలయ పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఎందుకు హిమాలయ పర్వతం భారతదేశం ఉత్తరం వైపు ఉన్నాయని మళ్ళీ మాట్లాడారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జంబు అనగా అర్థం ఏంటంటే నేరేడు వృక్షాలు. ఏ గ్రంథాలలో ఉన్నాయి? బౌద్ధ మత గ్రంథాలు. సార్, బౌద్ధ మతం అంటే భారతదేశానికి జంబూ ద్వీపం మర్చిపోతండి. జంబూ ద్వీపం అనగా భారతదేశం గుర్తుకుండాలి మీకు. జంబూ ద్వీపం ఏ దేశానికి పేరు? భారతదేశానికి. ఏ మత గ్రంథాల్లో ఉంది? బౌద్ధ మత గ్రంథాల్లో ఉంది. ఇది బిట్టు. ఇంతకు మించి ఏం నేర్చుకోవద్దండి. ఇక నెక్స్ట్ చూద్దాం. మరి జైన మత గ్రంథాల్లో ఏమైనా భారతదేశానికి పేరుందా? సార్, జైన మత గ్రంథాల్లో భారతదేశానికి ఏమైనా పేరుందంటే నభీ వర్షం. నభీ వర్షం. మరి భారతదేశానికి నభీ వర్ష, భరత వర్ష అని పేరు. ఎందుకు సార్ నభీ వర్ష? సార్, నభీ ఎవరో కాదు, జైన మతానికి సంబంధించి 24 మంది తీర్థంకరులు ఉన్నారు. మనందరికీ తెలిసింది. 24 తీర్థంకరుల్లో మొదటి తీర్థంకుడు వృషభనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు. మనందరికీ తెలిసింది. వద్దు, జైన మతం గురించి మళ్ళీ మాట్లాడడం. ఇక్కడ మొదటి తీర్థంకుడైనటువంటి వృషభనాథుని యొక్క తండ్రి పేరు అంటే నభీ. జైన మతానికి సంబంధించినటువంటి 24 మంది తీర్థంకరుల్లో మొదటి తీర్థంకుడు ఎవరు? వృషభనాథుడు. ఈ వృషభనాథుని యొక్క ఫాదర్ పేరు ఏం పేరు? నభీ. ఈ నభీ అఖండ భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించడం జరిగింది. ఈ విధంగా ఈ నభీ అనేటువంటి వ్యక్తి, ఈ వృషభనాథుని యొక్క తండ్రి భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు. కాబట్టి మన దేశానికి ఏం పేరు వచ్చిందంటే నభీ వర్ష అని పేరు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి పరిపాలించాడు. అందుకే అని జైన మత గ్రంథాల్లో ఉంది. సార్, ఇంకొకటి ఇక్కడ ఒక మాట మాట్లాడతా. ఈ వృషభనాథుని యొక్క వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే భరతుడు. ఎందుకంటే జైన మత గ్రంథాలు ఇవి కూడా మాట్లాడతాయి. రెండో వ్యక్తి బాహుబలి.
బాహుబలి. మూడో వ్యక్తి అమ్మాయి పేరు బ్రాహ్మి. సార్ మనకు బ్రాహ్మి లిపి పేరు వినే ఉంటారు, సోషల్ మనకు హిస్టరీలో వస్తుంది బ్రాహ్మి లిపి. మనకు అశోకుడి యొక్క శాసనాల గురించి మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఈ భరతుడు అంటే జైన మతానికి సంబంధించినటువంటి నబీ యొక్క మనవడు. ఎవరు నబీ యొక్క మనవడు? భరతుడే. ఎందుకంటే సార్ భరతుడు అనేటువంటి వ్యక్తి హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కదా అంటే ఒక్కొక్క గ్రంథాలు ఒక్కొక్క రకంగా మాట్లాడుకున్నాయి. ఏది నిజము ఏది అబద్ధం అనేది చాలా మంది చరిత్రకారులకు అందుపట్టడం లేదు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏం అడగడు, కాంట్రవర్సీ బిట్లు. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వృషభనాథుడు తండ్రి పేరు ఏం పేరంటే నబీ దేశాన్ని, మన భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి దాని నబీ వర్షన్ కూడా జైన మత గ్రంథాల్లో ఉంది. సార్ మరి వృషభనాథుడికి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు భరతుడు, రెండో వ్యక్తి పేరు బాహుబలి, మూడో వ్యక్తి పేరు బ్రాహ్మి. సార్ బాహుబలి మనం మాట్లాడుకునే బాహుబలినే మన చాముండరాయ కర్ణాటకలో 895 సంవత్సరంలో బాహుబలి అడుగుల విగ్రహం కూడా పెట్టాడు. అది మాట్లాడదాం. ఆ బాహుబలి వీళ్ళ తమ్ముడి పేరు ఇంకో వ్యక్తి పేరు ఏంటంటే భరతుడు. ఈ విధంగా దేశాన్ని పరిపాలించడం కాబట్టి ఈ జైన మతం ఏం చేసిందంటే, చూసారా మన దేశాన్ని ఈ విధంగా మా తాతగారు మా మనవడు ఇంతమంది పరిపాలించారని చెప్పి వాళ్ళు స్పష్టంగా మాట్లాడుకున్నారు. అంటే వాళ్ళ మతం యొక్క హైలైట్ చేయడం కోసమే మన దేశాన్ని ఈ విధంగా వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పించి ఉంటారని అభిప్రాయం. మరి వాళ్ళ అభిప్రాయం వదిలేద్దాం. మనకు కావాల్సిన బిట్లు ఏంటంటే ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. వృషభనాథుడికి 3 పిల్లలు ఉంటే ఒకరి పేరు భరతుడు, రెండో వ్యక్తి పేరు బాహుబలి, బ్రాహ్మి. ఆయన స్పష్టంగా లిపిని కనుగొందని గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మి లిపి ఆయన పేరు మీదుగానే లిపిని సృష్టించడం జరిగింది. సార్ ఇక్కడ ఈ వృషభనాథుడు ఎవరంటే నబీ యొక్క కొడుకు. ఈ వృషభనాథుని యొక్క తండ్రి నబీ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని పరిపాలించడం వల్ల దీనికి నబీ వర్ష అనే పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పేరు, మరి ఆ తర్వాత పేరు ఏంటంటే తియాన్జు. మన భారతదేశానికి ఇంకొక పేరు ఏం పేరంటే తియాన్జు. ఇది కూడా ఇంపార్టెంట్ సార్ చైనా మత గ్రంథాలలోను జపాన్ యొక్క గ్రంథాలలోను మన భారతదేశానికి ఏం పేరు ఉందంటే తియాన్జు అంటారంట. తియాన్జు అసలు సార్ తియాన్జు అంటే ఏంది? హెవెన్ ఆఫ్ ద వరల్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. హెవెన్ ఆఫ్ ద వరల్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. హెవెన్ ఆఫ్ ద వరల్డ్. హెవెన్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచ స్వర్గధామము. అసలు ప్రపంచంలో స్వర్గం ఏదైనా ఉంటుంది అంటే ఇదే భారతదేశం అని చైనా మత గ్రంథాలలో జపాన్ గ్రంథాలలో స్పష్టంగా ఉంది. మన ఇండియాకి ఏం పేరు అంటే తియాన్జు. అసలు తియాన్జు అంటే అర్థం ఏంటో తెలుసా? జపాన్ భాషలో కానీ చైనా భాషలో తియాన్జు అంటే అర్థం ఏంటంటే హెవెన్ ఆఫ్ ద వరల్డ్, అనగా ప్రపంచ స్వర్గధామము, స్వర్గం లాంటి దేశము. ఎందుకు సార్? ఏ గ్రంథాల్లో ఉందంటే మన భారతదేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి చైనా యాత్రికుడైనటువంటి పాగ్యాన్, ఆ తర్వాత వచ్చిన వియన్సాంగ్, ఆ తర్వాత వచ్చిన ఇచ్చింగ్, వీరు రకరకాల గ్రంథాలు రచించారు. ఉదాహరణకు పా ఓ కికు అని, సియాకు అని రకరకాల గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో తియాన్జు అనేటువంటి పదాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సియుకి కానీ పావోక్టు కానీ ఈ విధమైన గ్రంథాలలో తియాన్జు అనేటువంటి స్పష్టమైన దేశానికి పేరు పెట్టడం జరిగింది. అందుకే మన భారతదేశాన్ని ఏమంటారంటే హెవెన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ స్వర్గధామం లాంటిది. మనకి ఇవన్నీ అవసరం లేదా? ఎవరు మాట్లాడారు? పాగ్యాన్ చెప్పినాడా, వియన్సాంగ్ చెప్పినాడా, ఇచ్చింగ్ చెప్పినాడా అడగరు. ఏమంటాడంటే రేపు ఎగ్జామ్ హాల్ ఏమంటాడంటే భారతదేశానికి ఈ క్రింది ఏ దేశం వాళ్ళు తియాన్జు అంటారు? ఏ దేశం వాళ్ళు అంటే చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు. ఈ విధంగా భారతదేశం గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇండియా గుర్తుపెట్టుకోండి, తర్వాత హిందుస్థాన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత ఆర్యావర్తనం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత జంబూ ద్వీపం గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత నబీ వర్ష గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత తియాన్జు గుర్తుపెట్టుకోండి, విష్ణు పురాణంలో భారతీయులు గుర్తుపెట్టుకోండి. సార్ మన భారతదేశానికి ఇంకో పేరు ఏంటంటే మెలూహా అని కూడా అంటారు. సుమేరియన్లు మా ఈ భారతదేశంలో ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను ఏమన్నారంటే మెలూహా అని కూడా అంటారు. మెలూహా అది యాక్చువల్గా మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. ఇది కూడా ఇక్కడే గుర్తుపెట్టుకోండి. మెలూహా సుమేరియన్లు మన భారతదేశంలో నివసించే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను ఏమన్నారంటే మెలూహా అన్నారు. సరే అది మళ్ళీ మాట్లాడదాం. ఈ విధంగా భారతదేశానికి ఉన్న పేర్లు మర్చిపోద్దండి. బ్రహ్మదేశం అని దేన్ని అంటారంటే మయన్మార్ అంటాం. ప్రతిచ్చ అంటే ఏంది, ఉదిచ్చ అంటే ఏంది, ప్రాచ్య అంటే ఏంది, ఆర్యావర్తనం అంటే ఏంది, దక్షిణాపథం అంటే ఏంది, ప్రతి పదము స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా పెన్ను పేపర్ తీసుకొని స్పష్టంగా రాయండి. సార్ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే జాగ్రఫీ చూడడానికి సింపుల్గా ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్. మన దగ్గర ఖచ్చితంగా జాగ్రఫీ చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ మ్యాప్ తీసుకొని ఇండియా మ్యాప్ మన దగ్గర పెట్టుకొని చదువుకోండి. సులభంగా ఈజీగా అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ.